మన మాక్సిమం టైం అసైన్మెంట్ రాసుకోవడం, రికార్డ్ రాసుకోవడం టైం సరిపోతుంది. ఇక్కడ కాలేజ్ లో చెప్పేది అయితే ఏం లేదు. బొచ్చు 30 మంది ఇలా 20 మంది ఉన్నప్పుడు కూడా మేక్ అవే ప్లీజ్ అటెండెన్స్ ప్లీజ్ అని అడగనప్పుడు మనం చాలా షైగా ఫీల్. Many courses, like for example Mindluster లో అది ఒక వెబ్సైట్ where you can get free certificates for doing your courses. And హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ లలిత. మీకు తమ్నెల్ చూస్తే అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ మీద ఉండబోతుంది, బీటెక్ గురించి, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ వీడియో ప్రీవియస్ వీడియోస్ తో కంపేర్ చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొద్దనే చెప్తాను. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యావు? నేనైతే నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ కోసం వర్క్ చేయొచ్చు. ఓన్లీ సబ్జెక్ట్స్ మీదే కాకుండా కంపేర్ టు ఇంటర్ తో పోలిస్తే బీటెక్ లో కాస్త టైం ఉంటది. ఆ డ్రీమ్స్ మీద ఫోకస్ చేయొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ తో బీటెక్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు నువ్వు రియాలిటీలో ఏమనుకున్నావు? ఆంధ్ర యూనివర్సిటీలో చేరిన తర్వాత ఇంజనీరింగ్ గురించి ఏమనుకుంటున్నావు? ఇప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, కానీ మిగతా కాలేజ్ లో కంపేర్ చేసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో కాస్త టైం ఉంటది. అంటే టైం కొద్ది ఫ్రీడమ్ ఉంటది అండ్ టైం ఉంటది. ఆ టైం ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు. మన మాక్సిమం టైం అసైన్మెంట్ రాసుకోవడం, రికార్డ్ రాసుకోవడం టైం సరిపోతుంది. వన్ సజెషన్ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్ రిగార్డింగ్ దిస్ ఇంజనీరింగ్ అంటే నువ్వేం చెప్తావు? మీరు సిజిపిఏ కావాలనుకుంటే మీ సబ్జెక్ట్ మీద డిపెండ్ అవ్వండి. అంటే మీకున్న టాపిక్స్ మీద, మీకున్న సబ్జెక్ట్స్ మీద కవర్ చేసుకోండి. ఒకవేళ మీరు కానీ మీ గోల్ రీచ్ కావాలనుకుంటే వేరేదేదైనా ఉంటే దానికి వచ్చేసి మీరు ముందే ప్రిపేర్ అవ్వండి. మాకు సిజిపిఏ అంత ఇంపార్టెంట్ కాదు, మంచిగా వస్తే చాలా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత మీరు పట్టించుకోకుండా, మీ సిజిపిఏ పట్టించుకోకుండా మీ డ్రీమ్ వైపు నడవండి. అంతే, ఇది నేను సజెషన్. ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యావు? బీటెక్ ఏం లేవు బ్రో, జస్ట్ అందరిలానే ఎంసెట్ ఎగ్జామ్ రాసేసి ఏదో కాలేజ్ ఏయూ పెట్టేసా, అది వచ్చేసింది, జాయిన్ అయిపోయా, అంతే. ఇప్పుడు నువ్వు రియాలిటీలో ఏమనుకున్నావు? ఇంజనీరింగ్ జాయిన్ అయ్యావు కదా, నీకేమనిపిస్తుంది? ప్రెసెంట్ అయితే నాకు రిగ్రెట్స్ లేవు బ్రో. దట్స్ అంటే మా కాలేజ్ లో అయితే నాకు కావాల్సిన ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది. లైక్ దే ఆర్ కండక్టింగ్ క్లాసెస్ ఫర్ హాఫ్ డే ఓన్లీ. నేను మధ్యాహ్నం నుంచి నేను నా కోర్స్ కి సంబంధించిందే కాకుండా నాకు ఇంట్రెస్ట్ ఉన్న రిలేటెడ్ బ్రాంచెస్ కూడా చేస్తున్నా. లైక్ యూట్యూబ్ వీడియోస్ చూసి సమ్ ఆటోమేషన్స్ అయ్యి చేస్తున్నా. మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏఐ వరల్డ్ అండ్ నాకు కావాల్సిన లైక్ నా ఇంట్రెస్టెడ్ బ్రాంచెస్ లైక్ అది తెలుసుకోవడానికి మంచి టైం అయితే దొరుకుతుంది. అండ్ ఏఐ అని చెప్పడం అని కాదు కానీ బ్రో, లైక్ రిమైనింగ్ కాలేజెస్ లో అయితే మా ఫ్రెండ్స్ అయితే చెప్పడంతో వాళ్ళు స్కూల్ పిల్లలా ట్రీట్ చేస్తున్నారంట. ఊరికే లెసన్ కి అసైన్మెంట్ కండక్ట్ చేయడం, టెస్టెస్ పెట్టడం, ఇవన్నీ అయితే ఇక్కడ లేవు. సో మేబీ దాని వల్ల నేను ఇంకా ఫ్రీడమ్ ఎక్కువ ఫీల్ అవుతున్నాను. రికార్డ్స్ అండ్ అసైన్మెంట్స్ అయితే ఇక్కడ కామనే, రాస్తాం అని కూడా, బట్ మనకి టైం కూడా దొరికిద్ది మిగతా వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎంజాయ్మెంట్ చదువు ఇక్కడ కాలేజ్ లో చెప్పేది అయితే ఏం లేదు. బొచ్చు వాళ్ళు ఏదో అలా సిలబస్ కంప్లీట్ చేసేస్తారు, బట్ మనమే చదువుకోవాలి. వాళ్ళు చెప్తే మనం చదువుదామని చూస్తే వచ్చేది ఏమి ఉండదు. వాట్ ఈస్ వన్ సజెషన్ దట్ యూ వుడ్ గివ్ టు అవర్ సబ్స్క్రైబర్స్? ఇదైతే ఏయో కాలేజ్ రియాలిటీ, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న రియాలిటీ. మిగతా కాలేజెస్ లో ఇలా ఉంటది అండ్ మీరు డిసైడ్ చేసుకునే కాలేజెస్ లో ఇలా ఉంటదని నాకు తెలియదు. ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వెళ్ళొద్దు బ్రో, రిగ్రెట్ అవుతారు. అండ్ ఇప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేసి బీటెక్ వచ్చాను అండ్ నేను ఏం ఫేస్ చేస్తున్నా రియాలిటీని, అండ్ వాట్ ఈస్ మై సజెషన్స్ దట్ ఐ కెన్ గివ్ ఇట్ టు యూ. ఐ డిస్కస్ దమ్ విత్ యూ ఆల్. నేనేం ఎక్స్పెక్ట్ చేసి వచ్చానంటే నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవచ్చు, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, డిఫరెంట్ పీపుల్ ని కలవచ్చు అండ్ వాళ్ళ ఐడియాస్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అపార్ట్ ఫ్రమ్ getting a job and succeeding in career, I just want to explore each and everything in BTech life. అలా అనుకొని నేను ఏయూలో జాయిన్ అయ్యాను. ఒక యూనివర్సిటీ కదా, ఇంకా మంచిగా మన కనెక్షన్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ రియాలిటీ ఏం ఫేస్ చేస్తున్నాను అంటే నాకు మంచిగానే ఫ్రీ టైం దొరుకుతుంది, సో దట్ ఐ కెన్ వర్క్ ఆన్ మై ఇంట్రెస్టెడ్ ఫీల్డ్స్. లైక్ నేను ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నానంటే నాకు ఫ్రీ టైం ఉండబట్టే కదా. అండ్ ఆల్సో నేను చాలా మంది న్యూ పీపుల్ ని మీట్ అవుతున్నాను అండ్ కనెక్షన్స్ మంచిగా బిల్డ్ చేసుకోగలుగుతున్నాను. చెప్తున్నా కదా, మీకు ఏ ఆపర్చునిటీ రావాలన్నా మీ నెట్వర్కింగ్ ని బట్టే ఉంటుంది. సో నా నుంచి బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు నెట్వర్కింగ్ చేసుకోండి అండ్ ఏ ఈవెంట్ జరిగినా మీ కాలేజ్ లో ఏ బ్రాంచ్ అయినా మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. అది మీ రిలేటెడ్ ఫీల్డ్ కాకపోయినా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది దాని మీద. సో అది నా సైడ్ నుంచి సజెషన్. ఆల్రెడీ బీటెక్ జాయిన్ అవుదాం అనుకునేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నేను ఆల్రెడీ నా అప్ టు 12th వరకు ప్రైవేట్ సెక్టర్ లో జాయిన్ అయ్యాను.
అంటే అక్కడే నా స్టడీ అంతా కంప్లీట్ అయ్యింది. నువ్వు సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నావు కదా, అంటే దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసావు? సో ఫస్ట్ ఏంటంటే నేను సివిల్ ఇంజనీర్ తీసుకోవడానికి కారణం, ఫస్ట్ నాకు మిగతా బ్రాంచెస్ లో చూసుకుంటే లైక్ సిఎస్సి, సిఈ లాంటి బ్రాంచెస్ లో నాకు కంప్యూటర్ నాలెడ్జ్ మెయిన్, నాకు అంత సాఫ్ట్వేర్ సైడ్ కానీ హార్డ్వేర్ సైడ్ కానీ ఇంట్రెస్ట్ లేదు. సో ఐ చూస్ సివిల్ ఇంజనీర్. దట్స్ వే. రియాలిటీ ఏమనుకుంటున్నావు బీటెక్ గురించి? రియాలిటీ ఏంటంటే నేనేం ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చానో దానికి మాక్సిమం క్రాస్ అయింది. ఎందుకంటే నేను ఏమనుకుని వచ్చానంటే మోస్ట్ టైం దొరుకుతుంది. అంటే మన ఓన్ గా ప్రిపరేషన్ బిల్డప్ చేసుకోవడానికి కానీ, లైక్ మన ఏదైనా స్టడీ చేయడానికి కానీ టైం దొరుకుతుందని నేను అనుకున్నాను. సో ఇక్కడ మాక్సిమం అదే చూసాను కూడా. అంటే ఇప్పుడు దాకా మనం స్కూలింగ్ లో కానీ, మన కాలేజ్ లైఫ్ లో కానీ చదువుతాం కదా, అదంతా మనం ఓన్లీ మన ఎగ్జామ్స్ పర్పస్ గురించి కానీ, మన బోర్డ్ ఎగ్జామ్స్ మళ్ళీ అప్పుడు మన మార్క్స్ గురించి కానీ ఎంతవరకే చదువుతాం. కానీ ఇంజనీరింగ్ లోకి రాబడికి మనం చదివిందంతా ఇక్కడ మనం ప్రాక్టికల్ గా చేస్తాం. రేపు బయటకు వెళ్ళి ఏదైనా జాబ్ చేసినా కూడా ఇంజనీరింగ్ లో మనం ఏదైతే చదివామో అది ప్రాక్టికల్ గా ఇక్కడ మనం యూజ్ చేయగలం. ఓకే, వాట్ ఈస్ వన్ సజెషన్ దాట్ యూ వుడ్ గివ్ టు అవర్ సబ్స్క్రైబర్స్ రిగార్డింగ్ దిస్ బీటెక్? ఇప్పుడు నేను మీ సబ్స్క్రైబర్స్ కి సజెస్ట్ చేసే ఉంది ఏంటంటే, నేను ఇక్కడ ఏం చూసానని చెప్తాను. అంటే ఇక్కడ మనకి క్లాస్ రూమ్ లో చూడడానికి ఒక 100 పీపుల్ అలా ఉంటారు అండ్ ప్రొఫెసర్ మన ఎదురుగా ఉంటారు. ఈ 100 పీపుల్ లో మనం ఏదైనా డౌట్స్ రైజ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ ముందు లైక్ ఇప్పుడు మన స్కూల్లో కానీ 30 మంది ఇలా 20 మంది ఉన్నప్పుడు కూడా మైక్ ప్లీజ్ అటెండెన్స్ ప్లీజ్ అడిగినప్పుడు మనం చాలా షైగా ఫీల్ వచ్చేస్తూ ఉంటాం. అప్పుడు ఆ టైంలోనే మనం నార్మల్ గా కొంచెం షైగా ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ 100 పీపుల్ లో అలా అడిగి రావడం క్లాస్ లోకి, నెక్స్ట్ ఆ డౌట్స్ రైజ్ చేయడం, ఈ ఆపర్చునిటీ ఏంటంటే మనకి మనలో ఉన్న ఫియర్ ని బయటకు తీసేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా లేకపోతే ఎవరైనా ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ పర్పస్ ఉండాలి. వాళ్ళు ఎందుకు వస్తున్నారని ఆలోచన ముందు వాళ్ళకి ఉంటేనే వాళ్ళు బీటెక్ లో జాయిన్ అవ్వడం బెటర్. లేదంటే వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో, వాళ్ళకి వేరే ఏమైనా కోర్సెస్ ఏమైనా అనిపిస్తుందో అంటే అందులోకి వెళ్ళడం బెటర్. అంటే వాళ్ళు ఏది జాయిన్ అయినా, ఏదో ఇంజనీరింగ్ ఆర్ లైక్ ఎనీ బ్రాంచెస్ అయినా కూడా వాళ్ళు కంపల్సరీగా దాని మీద ముందుగానే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, సో నేను ఎందుకు వలన ఇందులో జాయిన్ అయ్యానని ముందుగా వాళ్ళకి తెలియాలి. సో ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి స్టూడెంట్ లోని. సో ఎప్పుడైతే మీకు క్లారిటీ వచ్చిందో అప్పుడే జాయిన్ అవ్వండి మీ ఇంజనీరింగ్ కి. సో మీకు ఏ క్లారిటీ లేకుండా ఉన్నారనుకో, జస్ట్ టేక్ ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ లైక్ యువర్ వెల్ విషర్స్. అప్పుడు మీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా థింక్ చేయండి. అప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటది కదా. అంటే ఖచ్చితంగా నల్ మైండ్ లో ఉండేటప్పుడు ఎవరైనా ఏదో ఒకటి చెప్పబడికి వాళ్ళకి అనిపిస్తూ ఉంటారు ఏదో ఒకటి నేను కూడా ఇలా చేస్తే బాగుంటది అని. సో ఎవరైనా అలా నల్ మైండ్ లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఎవరి దగ్గర సజెషన్ తీసుకొని వాళ్ళు కూడా థింక్ చేసి రమ్మని చెప్తారు. సో మస్ట్ కమ్ విత్ పర్పస్. I think that's actually the good suggestion you can take from Jyotsna. I hope you consider this and let's move with another person. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను ఏమంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంటర్ కాలేజ్ లో మా ప్రిన్సిపల్ సార్ ఏయు ఒక మంచి కాలేజ్ ఉందమ్మా, అప్పటికి ఏయు అనేది 84th ర్యాంక్ అనమాట అన్నారు. సో నాకేం తెలీదు, ఏయు తప్పితే నాకు ఇంకేం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తెలీదు. సో ఇక్కడ ఎంసెట్ ద్వారా వచ్చేసాను నేను. ఇంకా నేను తీసుకుంది మెరైన్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్. అది నేను కొంచెం రీసెర్చ్ చేశాను, సో అది నాకు నచ్చింది, నేను తీసుకున్నాను, అది వచ్చింది. ఇక్కడికి వచ్చాక రియాలిటీ ఏమనిపిస్తుంది బీటెక్ గురించి? రియాలిటీ చాలా మందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. సో నా ఒపీనియన్ వచ్చేసరికి ఇప్పుడు నా కోర్సే తీసుకోండి మెరైన్ ఇంజనీరింగ్. సో మేము తక్కువ మంది ఉంటాం కాబట్టి మాకు క్లాసెస్ రెగ్యులర్ గా జరుగుతాయి. అసైన్మెంట్స్ ఇంకా రికార్డ్స్ అన్నా ముందే ఇచ్చేస్తారు. సో మాకు రాయడానికి టైం ఉంటది. ప్లస్ మా సీనియర్స్ కూడా చాలా మంచిగా ఉంటారు. మా సూపర్ సీనియర్స్ ఇంకా మంచిగా ఉంటారు. మాకు నెట్వర్కింగ్ అయితే చాలా బాగుంటది. ఇప్పుడు సెంటనరీ ఇయర్ జరుగుతుంది, లైక్ AU was completed 99 years and we are lucky enough to be the centenary batch. So చాలా excited for the second. And what is one suggestion that you would give to our subscribers regarding this bීటెక్ if they want to take it or not? సజెషన్ వచ్చేసరికి ఇప్పుడు టైమ్ ఇస్ వాల్యుబుల్. మనకి చాలా ఎక్కువ టైం దొరుకుతుంది. నెట్వర్కింగ్ చేయొచ్చు, వేరే బ్రాంచెస్ నుంచి మన ఫ్రెండ్స్ ఉండి వాళ్ళ సబ్జెక్ట్స్ గురించి మనం నేర్చుకోవచ్చు. ప్లస్ యూ కెన్ బిల్డ్ యువర్ సెల్ఫ్ బై లెర్నింగ్ మెనీ కోర్సెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ లస్టర్ లో అది ఒక వెబ్సైట్ వేర్ యూ కెన్ గెట్ ఫ్రీ సర్టిఫికెట్స్ ఫర్ డూయింగ్ యువర్ కోర్సెస్ అండ్ యూ కెన్ బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ రెజ్యూమ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ నో సెమ్ జరుగుతుంది మనకి, బట్ అయినప్పటికీ నువ్వు నాకు ఏ వీడియో ఇస్తున్నావు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. చూసారు కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఫేస్ చేస్తున్న రియాలిటీని మీతో షేర్ చేస్తున్నారు అండ్ వాళ్ళ సజెషన్స్ ని కూడా మీతో షేర్ చేస్తున్నారు. నేను ర్యాండమ్ గా నాకున్న సర్కిల్ లో పీపుల్ ని సెలెక్ట్ చేసుకోలేదు. ఎవరి థాట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పేరుగా మీ ముందు పెట్టగలరు అండ్ ఆనెస్ట్ రివ్యూ అయితే ఇస్తారో వాళ్ళని మాత్రమే చూస్ చేసుకొని మీ ముందర ప్రెజెంట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోతో మీకు బీటెక్ మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నా ఒక ఎక్స్పీరియన్సే కాకుండా మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తూ ఉంటే మీకు క్లారిటీ అనేది మంచిగా వస్తుంది అని చెప్పేసి ఈ వీడియో ఇలా ప్లాన్ చేశాను.
ఐ హోప్ యూ లైక్ దిస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా బీటెక్ గురించి కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇలాంటి ఎన్నో క్రియేటివ్, ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మీకు అందించడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేటెడ్ లో ఉండండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ దిస్ ఇస్ లలిత సైనింగ్ ఆఫ్.